the title of which says an unjust pursuit. జస్ట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? జస్ట్ అనే పదానికి మీనింగ్ అంటే న్యాయమైన, ఫెయిర్ అనే మీనింగ్ వస్తుంది. అన్జస్ట్ అంటే అన్ఫెయిర్, పర్సూట్ అంటే అన్వేషణ, ద యాక్ట్ ఆఫ్ పర్సూయింగ్ సమ్మన్. అన్వేషణ అంటే ఎవరినో పట్టుకునే ప్రయత్నం, ఏదన్నా గోల్ని సాధించే ప్రయత్నం. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు, హ్యాపీనెస్ కోసం అన్వేషించడం. ఇలా ఇక్కడ అన్జస్ట్ పర్సూట్ అంటే అర్థం ఏంటి? అన్ఫెయిర్గా ఒకరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని? జూలియన్ అస్సాంజ్ని. Julian Assange deserves freedom, not persecution for investigative journalism. సో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్. వికీలీక్స్ ఏం చేస్తుందంటే వివిధ దేశాల, ప్రపంచ దేశాల సీక్రెట్స్ని బయటికి తీసుకొచ్చి, డార్క్ సీక్రెట్స్ని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేస్తుంది. అందుకే దాని పేరే వికీలీక్స్. సో గవర్నమెంట్స్ అన్నిటికీ కూడా కొన్నాళ్ళ పాటు వణికించేశాడు జూలియన్ అస్సాంజ్. సో అతను ఇప్పుడు బ్రిటన్లో ఉన్నారు. అతన్ని మాకు అప్పగించండి అని చెప్పి అమెరికా బ్రిటన్కి రిక్వెస్ట్ పెట్టింది. ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ అంటారు. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్. ఇండియా కూడా అలాగే రిక్వెస్ట్ పెట్టింది, విజయ్ మాల్యాని అప్పగించండి, నీరవ్ మోదీని అప్పగించండి అని. అవి ఎప్పటికీ అప్రూవ్ అవ్వట్లేదు. బ్రిటన్లో కూడా ఇంకా అవి తేలట్లేదు. ఎక్స్ట్రాడిషన్ అంటే అప్పగించడం, అంటే ఒక దేశానికి చెందిన వ్యక్తిని వేరే దేశంలో ఉంటే తిరిగి మాకు అప్పగించండి అని చెప్పడం అనమాట. ఓకే, దాన్ని ఎక్స్ట్రాడిషన్. విజయ్ మాల్యా ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి. సో ఇది ఇండియా, యూకే అనుకోండి. విజయ్ మాల్యా బిలాంగ్స్ టు ఇండియా బట్ హీ ఈజ్ ఇన్ యూకే. ఇతన్ని మాకు అప్పగించండి అని అఫీషియల్గా ఇండియా పెట్టుకునే రిక్వెస్ట్ ఏమంటాం? ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ అంటాం. అయితే ప్రజెంట్ ఏం జరుగుతుంది? యుఎస్, యూకే, ఆస్ట్రేలియా. ఈ జూలియన్ అస్సాంజ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. హీఈస్ అన్ ఆస్ట్రేలియన్ సిటిజన్. కాకపోతే హీఈస్ కరెంట్లీ ఇన్ యూకే. అతను యూకేలో ఉన్నాడు. ఇతన్ని యుఎస్ అప్పగించమని అడుగుతోంది. అమెరికాలో ఉన్న చట్ట ప్రకారం అతను నేరం చేసినట్టు. 1917 చూడండి, ఎస్పియోనేజ్ యాక్ట్ ఆఫ్ 1917 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఉన్న ఒక చట్టం ఇది. అప్పటి చట్టం ప్రకారం అతను నేరం చేసినట్టు, అతన్ని నేను పర్సిక్యూట్ చేస్తాను, అతన్ని శిక్షిస్తామని చెప్పి మాకు అప్పగించండి అని చెప్పి యుఎస్ యూకేని రిక్వెస్ట్ చేసింది. యూకే ఒబ్లీజ్ అయ్యింది, అంటే యాక్సెప్ట్ చేసింది. కానీ ఈయన తరపున ఇంకో న్యాయవాది అప్పీల్ ఫైల్ చేశారు. చూడాలి ఏమవుతుందనేది. ఇది స్టోరీ. అయితే ఇక్కడ ఏం రాశారంటే జూలియన్ అస్సాంజ్ డిజర్వ్స్ ఫ్రీడమ్. హీ డిజర్వ్స్ ఫ్రీడమ్. అతనికి ఫ్రీడమ్ ఇవ్వాలి. అతను చేసింది ఏమీ తప్పుడు పని కాదు, అతను చేసిన పని మంచిదే. అతన్ని విడిచిపెట్టాలి. నాట్ పర్సిక్యూట్ చేయడం అంటే వేధించడం, వేధింపులు కాదు. ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసినందుకు ఆయనకి రావాల్సింది వేధింపులు కాదు, ఫ్రీడమ్, స్వేచ్ఛ కావాలి. ఆయనకి స్వేచ్ఛ రావాలి అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ద యునైటెడ్ స్టేట్స్ రిలెంట్లెస్ పర్సూట్ ఆఫ్ జూలియన్ అస్సాంజ్ రిసీవ్డ్ ఎ ఫిలిప్ ఆఫ్టర్ ద బ్రిటిష్ హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ గేవ్ ద గో అహెడ్ టు ఎక్స్ట్రాడైట్ హిమ్ టు ద యుఎస్. యునైటెడ్ స్టేట్స్ యొక్క రిలెంట్లెస్ పర్సూట్. రిలెంట్లెస్ అంటే గ్యాప్ లేకుండా, ఎటువంటి బ్రేక్ లేకుండా, గ్యాప్ లేకుండా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రిలెంట్లెస్ అవుట్పోర్ ఆఫ్ రెయిన్. వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది, అంటే వితౌట్ ఎనీ గ్యాప్. అమెరికా కూడా జూలియన్ అస్సాంజ్ని మాకు అప్పగించాలని చెప్పి అసలు బ్రేక్ ఇవ్వకుండా, స్పేస్ ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నానికి ఒక చిన్న ఫిలిప్ వచ్చింది. ఫిలిప్ అంటే ఒక చిన్న బలం చేకూరింది. ఆఫ్టర్ ద బ్రిటిష్ హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ గేవ్ ది గో హెడ్ టు ఎక్స్ట్రాడైట్ హిమ్. ఎక్స్ట్రాడైట్ చేయడానికి బ్రిటిష్ హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ అప్రూవ్ చేసేశారు. సో కాబట్టి ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ఏ ఫిలిప్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ బూస్ట్స్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీని బూస్ట్ చేసేది లేదా సపోర్ట్ చేసేది. ఒక యాక్టివిటీని బూస్ట్ లేదా సపోర్ట్ చేసేదాన్ని ఫిలిప్ అంటారు. ఓకే, ఏంటో యాక్టివిటీ? రిలెంట్లెస్ పర్సూట్. ఎలాగైనా తన్ని తెచ్చేసుకోవాలి, తన్ని పట్టేసుకోవాలని చేసే వాళ్ళ ప్రయత్నానికి ఒక చిన్న బలం చేకూరింది అని అర్థం అనమాట. వాంటెడ్ ఫర్ క్రిమినల్ ఛార్జెస్. ఎందుకు ఇతన్ని పట్టుకోవాలనుకుంటున్నారు? అతని పైన క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఎందుకని? విచ్ ఇంక్లూడ్ వయలేషన్ ఆఫ్ ద కంట్రీస్ ఎస్పియోనేజ్ యాక్ట్ 1917. ఎస్పియోనేజ్ యాక్ట్ 1917 1917 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అమెరికాలో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఆయన చేసిన పనులు వైలేట్ చేశాయి అని చెప్పి అతని పైన కేసు వేయడం జరిగింది.
Mr. Assange could face punishment ranging up to 175 years in prison if convicted in the US. అతని యుఎస్ తీసుకెళ్ళి అతని అక్కడ యుఎస్ కోర్టులో ప్రవేశపెట్టి ఒకవేళ కన్విక్ట్ అంటే నేరం నిరూపితమైతే, అతని పైన మోపబడ్డ ఆరోపణలు నిజమే అని తేలితే, కోర్టు నమ్మితే 175 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. నా సార్ 175 సంవత్సరాలు బతుకుతారంటే బతికినన్నాళ్ళు ఇంకా జైల్లోనే ఉండే పరిస్థితి ఉంది. ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ చూడండి, కుడ్ ఫేస్ అన్నారు. కుడ్ అంటే పాసిబులీ, అంటే ఫేస్ చేసే అవకాశం ఉంది. మే అనే మీనింగ్ వస్తుంది. హీ మే ఫేస్, హీ మైట్ ఫేస్, హీ కుడ్ ఫేస్, అంటే అది ఆ పనిష్మెంట్ని ఫేస్ చేసే పాసిబిలిటీ ఉంది అని అర్థం. ఎస్పియోనాజ్ అంటే అర్థం ఏంటి? స్పై అంటే, స్పై అనే పదం తెలుసు కదా మీకు. స్పై అంటే ఎవరు? గూఢచారి. మరి ఎస్పియోనాజ్ అంటే ది ప్రాక్టీస్ ఆఫ్ స్పయింగ్, గూఢచర్యం. స్పై అనే పదానికి నౌన్ ఫామ్ గూఢచర్యం. గూఢచర్యానికి సంబంధించిన చట్టం 1917లో తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఇతను ఆ చట్టాన్ని వైలేట్ చేశాడని ఇతని పైన క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అందుకని హీఈస్ ఎ వాంటెడ్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు బ్రిటన్ వాళ్ళకి అప్పచెపితే అతని పైన శిక్ష నిరూపితమైతే ఇన్ని సంవత్సరాల శిక్ష ఆయనకి పడే అవకాశం ఉంది. కుడ్ ఫేస్. The charges were framed under the Donald Trump's administration after accusing him of collaborating with US soldier Chelsea Manning, who published classified documents and communications on wikileaks.org, the website run by Mr. Assange. Very good. The website run by Mr. Assange. సో చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. సో దీని అర్థం ఏమిటి ఒకసారి చూడండి. ద చార్జెస్ వర్ ఫ్రేమ్డ్. చార్జెస్ అంటే ఏంటి? ఆరోపణలు. సో ఆరోపణలు ఎవరి హయాంలో ఫ్రేమ్ చేశారు? అండర్ ది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చార్జెస్ని ఫ్రేమ్ చేశారు. ఆఫ్టర్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ యుఎస్ సోల్జర్ చెల్సీ మ్యానింగ్. ఆయన పైన ఏంటి ఆరోపణ? యుఎస్ సోల్జర్, అమెరికాకి సంబంధించిన సోల్జర్ ఒక ఆయన చెల్సీ మ్యానింగ్ అనే వ్యక్తితో ఇతను కొలాబరేట్ అయ్యి కలిసి పనిచేసి ఆయనతో కలిసి పనిచేశాడు అని చెప్పి ఇతని పైన ఛార్జెస్ అనమాట. ఏంటది? హూ పబ్లిష్డ్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆన్ wikileaks.org. జూలియన్ అసాంజ్ రన్ చేస్తున్న wikileaks.org అనే వెబ్సైట్లో అమెరికన్ సోల్జర్ క్లాసిఫైడ్ అంటే బయటకి చెప్పకూడని సీక్రెట్ అనమాట, గవర్నమెంట్కి సంబంధించినవి అఫీషియల్ సీక్రెట్ డాక్యుమెంట్స్ని ఆ వెబ్సైట్లో అమెరికన్ సోల్జర్ అప్లోడ్ చేయడానికి ఈయన సహకరించాడు, ఆయనతో కొలాబరేట్ అయ్యాడు అనేది ఈయన పైన ఉన్న ప్రధానమైన ఆరోపణ. మిస్టర్ అసాంజ్ ఈజ్ ద ఫస్ట్ జర్నలిస్ట్ టు హ్యావ్ బీన్ చార్జ్డ్ అండర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ఎరా యాక్ట్. ఈ చట్టం ఎప్పటిది? మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటిది. అప్పటి చట్టంని బేస్ చేసుకొని ఛార్జ్ చేయబడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మొట్టమొదటి వ్యక్తి. అంటే ఈ చట్టం ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటి వరకు దాన్ని ఉపయోగించలేదు. మొట్టమొదటిసారి జూలియన్ అసాంజ్ పైన ఆ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. ఐరానికల్లీ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ ప్రీడెసెసర్ అంటే ఎవరు? తను ముందున్న వాళ్ళు అని అర్థం. సక్సెసర్కి ఆపోజిట్ ప్రీడెసెసర్, అంటే మన తర్వాత వచ్చే వాళ్ళ సక్సెసర్, మనకంటే ముందున్న వాళ్ళు ప్రీడెసెసర్. ట్రంప్కి ముందున్న వాళ్ళు ఎవరు? బరాక్ ఒబామా టైంలో వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ అయిన జో బైడెన్. ద సేమ్ జో బైడెన్ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ బరాక్ ఒబామాస్ ఎరా. The Justice Department had concluded that it would not pursue criminal charges against Mr. Assange and WikiLeaks as it would pose grave threats to the country's press freedom laws, particularly the First Amendment of the US Constitution that guarantees freedom of expression. Extremely beautiful sentence. ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి ఎంత బాగా రాశారో. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు బరాక్ ఒబామా ఆధ్వర్యంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ద సేమ్ జో బైడెన్ వాజ్ ది వైస్ ప్రెసిడెంట్. ఆ టైంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో జూలియన్ అసాంజ్ పైన ఛార్జెస్ని పర్సూ చేయాలా వద్దా అంటే జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమంటే కన్క్లూడ్ చేసింది? వద్దు, మనం ఛార్జెస్ పర్సూ చేయొద్దు, అతని పైన కేసుని మనం ముందుకు తీసుకెళ్ళొద్దు అని నిర్ణయించుకున్నారు. ఎందుకని? ఒకవేళ అతని పైన కేసు పెట్టి లోపలేస్తే దట్ వుడ్ పోజ్ గ్రేవ్ థ్రెట్, గ్రేవ్ అంటే సీరియస్ థ్రెట్ టు ది కంట్రీస్ ప్రెస్ ఫ్రీడమ్ లాస్.
దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ లాస్కి అది ఒక థ్రెట్ లాంటిది. అంటే రేపు పొద్దున్న ప్రెస్ ఏం చేయాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. ప్రెస్ ఏం చేయాలన్నా ప్రభుత్వం జైల్లో పెట్టేస్తారేమో అనే పరిస్థితి వస్తుంది. దానివల్ల ప్రెస్ ఫ్రీడమ్ అనేది సఫర్ అవుతుంది. ఏ డెమోక్రసీ అయినా సరే ప్రెస్ నోరు నొక్కేస్తే, ప్రెస్ ఫ్రీడమ్ అనేది తొక్కేస్తే అక్కడ డెమోక్రసీ అనేది థ్రైవ్ అవ్వదు, సక్సెస్ అవ్వదు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో, వాళ్ళు నోరు నొక్కేసే పరిస్థితికి అది దారి తీస్తుందేమో అని భావించి, ప్రెస్ ఫ్రీడమ్ లాస్కి అది థ్రెట్గా భావించి వాళ్ళు కేసుని పర్సూ చెయ్యొద్దు అని నిర్ణయించుకున్నారు. అంటే అప్పుడు ఎవరు? జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్. అంటే ఆయన ఉన్నప్పుడు చేయొద్దని నిర్ణయించుకున్నారు. తర్వాత వచ్చిన ట్రంప్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు జో బైడెన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు తను వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు? పర్సూ చేయకూడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈయన పర్సూ చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే ఐరానికల్లీ అనే పదం వాడారు. ఐరానికల్ అంటే అనుకున్నట్టుగా కాకుండా, ఆపోజిట్గా అనే అర్థం. ఇన్ అన్ ఐరానిక్ మేనర్. ఓకే, పారాడాక్సికల్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, రివర్స్ అనమాట. అంటే జో బైడెన్ ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న దానికి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాక సేమ్ స్టాండ్ మెయింటైన్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ, ఐరానికల్లీ, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు అని అర్థం. అండ్ ఎస్పెషల్లీ ది ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ అమెండ్మెంట్ సంథింగ్ దట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గ్యారంటీ చేస్తుంది. అది ఇప్పుడు తొంగలో తొక్కేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. The cables and documents pursued by WikiLeaks reveal the severe abuse of international and humanitarian law, war excesses, and crimes committed in Iraq and Afghanistan by the US government, among others. Besides shining a light on the inner working of the elite in democracies and autocracies across the world. మరి వికీలీక్స్ వాళ్ళు లీక్ చేసిన కేబుల్స్ లేకపోతే డాక్యుమెంట్స్ వీటిల్లో ఏముందంట? దే రివీల్ ద సివియర్ అబ్యూజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ హ్యుమానిటేరియన్ లా. ఈ హ్యుమానిటేరియన్ లా కావచ్చు, ఇంటర్నేషనల్ లాని ప్రభుత్వాలు ఎంతగా తొంగలో తొక్కుతున్నాయి, ఎంతగా అబ్యూజ్ చేస్తున్నాయి అనేది వీళ్ళు మనకి చెప్తున్నారు. ఈ కేబుల్స్ అండ్ డాక్యుమెంట్స్ అనేవి మనకి చెప్తున్నాయి. అలాగే వార్ ఎక్సెసెస్, ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు వాళ్ళు వార్కి ఎలాంటి పరిస్థితుల్లో, అంటే వార్ జరిగేటప్పుడు ఎలా ఉండాలని చెప్పి కొన్ని ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయి. అంటే సిటిజన్స్ని టచ్ చేయకూడదు, సిటిజన్స్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వాటిని కూడా చాలా వరకు చేయకపోవడం, వాటిని కూడా ఫాలో అవ్వకపోవడం. అండ్ క్రైమ్స్ కమిటెడ్ ఇన్ ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వార్, ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లో అమెరికన్స్ చేసిన వార్స్ గురించి, కొన్ని క్రైమ్స్ గురించి డీటెయిల్డ్గా ఈ వికీలీక్స్ డాక్యుమెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. బిసైడ్ షైనింగ్ ఏ లైట్ ఆన్ ది ఇన్నర్ వర్కింగ్స్ ఆఫ్ ది ఎలీట్ ఇన్ డెమోక్రసీస్ మరియు ఆటోక్రసీస్లో ఈ గొప్ప గొప్ప వాళ్ళు ఎలా పనిచేస్తారు అనే విషయాన్ని కూడా వికీలీక్స్ బయట పెట్టింది. ఇది మనకి వినడానికి ఎలా ఉంది? తప్పులా ఉందా? లేదు, ఆయన తప్పులనే బయట పెడుతున్నాడు. వీళ్ళు చేస్తున్న తప్పుల్ని బయట పెడుతున్నారు. ఆ తప్పుల్ని బయట పెడితే వీళ్ళ బొక్కలు బయటపడతాయని చెప్పి ఆయన పట్టుకొని జైల్లో తోద్దామని చూస్తున్నారు అమెరికన్స్. అందరూ అలాగే ఉన్నారు. మనం ఇండియాని తిట్టుకుంటూ ఉంటాం, మరి అమెరికా కూడా ఏం చేస్తుంది? ఫ్రీడమ్ 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 అంటుంది, డెమోక్రసీ డెమోక్రసీ అంటుంది, వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటుంది. వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ చేసే పనులైనవి ఆలోచించాలి. The diplomatic cables in particular, initially released after careful redaction by the media organizations and other documents, went on to form the bulwark of a large repertoire of investigative journalism. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. రెపర్టోయర్ అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మొత్తం టోటల్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని అర్థం. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం యొక్క ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కింద ఏవేవి మారాయి? డిప్లొమాటిక్ కేబుల్స్. డిప్లొమాటిక్ అంటే ఈ పెద్ద పెద్ద అఫీషియల్స్, కార్పొరేట్లు కాదు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఫారిన్ మినిస్ట్రీ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, వీళ్ళ యొక్క అఫీషియల్స్ డేటాలు, క్లాసిఫైడ్ డేటా. అండ్ దౌత్యం అంటే జనరల్గా ఫారిన్ సంబంధించిన అంశాలు అనమాట, విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు. ఇవి ఇనీషియల్లీ రిలీజ్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్ రిడాక్షన్. రిడాక్షన్ అంటే అర్థం ఏంటి? ఎడిటింగ్. మీడియా యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ చేయకుండా కేర్ఫుల్గా రిడాక్షన్ చేసింది, అంటే కొంచెం ఎడిట్ చేసి కొన్ని పార్ట్స్ని మాత్రమే రిలీజ్ చేసింది బయటికి. దాని అర్థం ఏంటి? మొత్తం మా దగ్గరే ఉంది, కొంతే రిలీజ్ చేశామని చెప్పడం. సో ఇదేమైంది? దే వెంట్ ఆన్ టు ఫార్మ్ ద బుల్వార్క్. బుల్వార్క్ అంటే అర్థం ఏంటి? ఏ ప్రొటెక్టివ్ వాల్. బుల్వార్క్ అంటే ఒక డిఫెన్సివ్ వాల్ ఆర్ సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అని అర్థం. మనల్ని ప్రొటెక్ట్ చేసేది, సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. బుల్వార్క్ ఆఫ్ ఏ లార్జ్ రెపర్టోయర్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఈ ప్రభుత్వాల పిలకలు
వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కొంత పార్ట్ బయటికి రిలీజ్ చేశారు, మిగిలినంతా దాచారు. రిడాక్షన్ అంటే చెప్పాను కదా, ఆఫ్టర్ ఎడిటింగ్ కొంత ఎడిట్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ యాస్టీస్గా పెట్టకుండా చేశారు. సో వాళ్ళ పిలకలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రభుత్వాలు భయపడే పరిస్థితికి అది దారితీసింది. అందుకే అది ప్రొటెక్టివ్ వాళ్ళగా కాపాడింది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకి. ఇన్ ఏ రేషనల్ వరల్డ్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇన్ ఏ రేషనల్ వరల్డ్ ద పర్పట్రేటర్స్ ఆఫ్ ఎక్సెసెస్ రివీల్డ్ బై వికీలీక్స్ వుడ్ హ్యావ్ బీన్ పర్సూడ్ ఫర్ జస్టిస్ వైల్ మిస్టర్ అస్సాంజ్ వుడ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ హిస్ హార్ష్ అండ్ ఎక్స్టెండెడ్ స్టే ఇన్ బ్రిటిష్ ప్రిజన్. ఇతన్ని బ్రిటిష్ ప్రిజన్లో ఉంచారు ప్రస్తుతం. రేషనల్ వరల్డ్, ఇఫ్ ద వరల్డ్ ఈజ్ రియల్లీ రేషనల్ అంటే లాజికల్గా ఉంటే, అకార్డింగ్ టు కామన్ సెన్స్ ప్రపంచం అనేది నడుస్తూ ఉంటే ఏం చేస్తాం మనం? అస్సాంజ్ని మనం విడిచిపెడతాం. అతను చేసిన తప్పేంటి? తప్పులను బయట పెట్టడమే అతను చేసిన తప్ప. ఎవరెవరు తప్పులు చేశారో, ఏం తప్పులు చేశారో వాటిని అతను బయట పెట్టాడు. అతన్ని తప్పు చేశాడని చెప్పి జైల్లో తోసేశారు. సో రేషనల్ వరల్డ్ అయితే తను రిలీజ్ చేసేవాళ్ళు. హార్ష్ అండ్ ఎక్స్టెండెడ్ బ్రిటిష్ ప్రిజన్లో తనకున్న హార్ష్ అండ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ చేసేవాళ్ళు, రైట్. అండ్ అతను ఎవరైతే పర్పట్రేటర్స్ అంటే తప్పు చేసిన వాళ్ళు, ఎక్సెసెస్ వికీలీక్స్ ఏవైతే రివీల్ చేశాయో, ఏ తప్పులైతే జరిగాయని వికీలీక్స్ చెప్పాయో, ఆ తప్పులు చేసిన వాళ్ళని పట్టుకునేవాళ్ళు. పట్టుకొని చట్టం తన పని తను చేసుకుని వెళ్ళాలి. అది రేషనల్ వరల్డ్లో. బట్ ద వరల్డ్ ఈజ్ నాట్ రేషనల్. ద వరల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ద రూల్స్ రెగ్యులేషన్స్, లాజిక్, రీజన్ ప్రకారం ప్రపంచం నడవట్లేదు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. యట్ అయినప్పటికీ ద డాగ్డ్ పర్సూట్, డాగ్ అంటే మొండిగా పట్టుదలతో, పర్సూట్ ఆఫ్ మిస్టర్ అస్సాంజ్ హ్యాస్ బీన్ రెన్యూడ్ బై బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఐడియల్గా ఏం చేయాలి? వాళ్ళు ఎవరెవరి తప్పుల్ని అతను బయట పెట్టాడో వాళ్ళందరిపైన శిక్ష పడేలా చేయాలి. ఇతన్ని విడిచిపెట్టాలి. మానేసి ఏం చేసింది బైడెన్ అడ్మినిస్ట్రేషన్? అతన్ని పట్టుకునే ప్రయత్నాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ట్రంప్ హయాం తర్వాత గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. ద ఓన్లీ గ్యారంటీ దట్ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్, అయితే ఒక చిన్న గ్యారంటీ ఇచ్చింది బైడెన్ ప్రభుత్వం. ఏంటది? ఇస్ దట్ ఇట్ విల్ నాట్ హోల్డ్ హిమ్ ఇన్ ఏ మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్. మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్లో ఉంచాము అని చెప్పారు. మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్లో ఉంచితే ఏమవుతుంది? విచ్ హ్యాస్ స్ట్రిక్ట్ కన్ఫైన్మెంట్ రూల్స్. అక్కడ కన్ఫైన్మెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, కదలడానికి కూడా ఉండదు. అండ్ దట్ ఇఫ్ కన్విక్టెడ్, ఒకవేళ అతనిపై నేరం నిరూపితమైతే, హీ కుడ్ సర్వ్ హిస్ సెంటెన్స్ ఇన్ హిజ్ నేటివ్ ఆస్ట్రేలియా. తన శిక్షని తన నేటివ్ అయిన ఆస్ట్రేలియాలో కూడా కంటిన్యూ చేయొచ్చు అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ హీ రిక్వెస్టెడ్ ఇట్, తను రిక్వెస్ట్ చేస్తే, తను కోరుకుంటే తన నేటివ్ కంట్రీ అయిన ఆస్ట్రేలియాలో కూడా తను శిక్షని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ పొజిషన్ రన్స్ కౌంటర్ టు ఇట్స్ స్టేటెడ్ ఎయిమ్ ఆఫ్ బ్రింగింగ్ ద యుఎస్ బ్యాక్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ వరల్డ్ డెమోక్రసీస్ that promote values enshrined in the West as pivotal, such as freedom of expression accorded to the press. Very important sentence. అమెరికా చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, అమెరికా తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, ఇట్ రన్స్ కౌంటర్ టు ఇట్స్ స్టేటెడ్ ఎయిమ్. తన స్టేటెడ్ ఎయిమ్ ఏంటి? ఒక్క నిమిషమ్మా. ఓకే, అమెరికా యొక్క స్టేటెడ్ ఎయిమ్ ఏంటంటే ఏం చెయ్యాలి అమెరికాని అంటే, అమెరికాని ఎలా చూడాలని అమెరికా చెప్తోంది? ఆఫ్ బ్రింగింగ్ ద యుఎస్ బ్యాక్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ వరల్డ్ డెమోక్రసీస్. ప్రపంచ డెమోక్రసీస్లో అమెరికాని ఫోర్ ఫ్రంట్కి తీసుకురావాలి, ముందుకు తీసుకురావాలి, ముందు వరుసలో నిలబెట్టాలి. అది మా యొక్క ప్రధానమైన ఎయిమ్, గోల్ అని చెప్పి అమెరికా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మరి అలా చెప్పే అమెరికా తను చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? ఇట్ రన్స్ కౌంటర్ టు ఇట్స్ స్టేటెడ్ ఎయిమ్. తను స్టేట్ చేసిన, తను చెప్పిన, తన ఏదైతే గోల్ అని చెప్తుందో దానికి ఆపోజిట్గా అమెరికా చేస్తున్న పనులు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కొన్ని చెప్తాను వినండి. డెమోక్రసీ అనే పదం వినగానే మీకు బల్బులు వెలగాలి. డెమోక్రసీ అనగానే మనకి డెమోస్, క్రైటీరియాస్ అంటే రూల్ బై పీపుల్, ఈ పదాన్ని మనం కామన్గా ఉంటాం. చూడండి, చాలా ఇది అందరూ 10th క్లాస్ పిల్లల్ని అడిగినా డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ అని చెప్తాడు. మరి యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా చెప్పాలి డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ అని చెప్పి ఆపేస్తారా? ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా. ఎవరైనా మిమ్మల్ని డెమోక్రసీ అంటే ఏంటంటే 10 నిమిషాల పాటు మీరు మాట్లాడాలి. 10 నిమిషాల పాటు మాట్లాడే కంటెంట్ మీకు ఇస్తాను. మీరు ఎంతగా మాట్లాడతారో మీ ఇష్టం. నేను ఏదైతే చెప్తున్నానో కేర్ఫుల్గా వినండి.
ప్లెయిన్గా వినండి, బ్రెయిన్ కంప్లీట్గా అప్లై చేయండి. లెట్స్ ఫోకస్ ఆన్ ద వర్డ్ రూల్ బై పీపుల్. రూల్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూల్? లెట్స్ సే మన ఇంట్లో రూల్ ఎవరు చేస్తున్నారు, ఎవరు రూలర్ అని అడిగితే మరి ఏం చెప్తారు జనరల్గా? నాన్న అంటాం. ఎందుకు నాన్న? నాన్న రూలరు, నాన్న లీడరు, నాన్నే మొత్తం నడుపుతున్నారు మనం ఎలా చెప్తున్నాం? బికాజ్ ఆల్ ఇంపార్టెంట్ డెసిషన్స్, ఆ అథారిటీ ఎవరి చేతిలో ఉంది? నాన్న చేతిలో ఉంది. అమ్మ కానీ, నేను కానీ, చెల్లి కానీ నాన్న చెప్పింది ఫాలో అవుతున్నాం, నాన్న డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఇన్ ఏ వే కెన్ ఐ సే రూల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ సింప్లిస్టిక్ టర్మ్స్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండడమే కదా ఒక రకంగా రూల్ అంటే. సో ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పీపుల్ యొక్క పార్టిసిపేషన్ ఎంతగా ఉంటే ఆ దేశంలో డెమోక్రసీ అంతగా ఉన్నట్టు. అంటే ప్రజలే చట్టాలు, డెసిషన్ మేకింగ్ అంటే అర్థం ఏంటి? దేశానికి ఏం కావాలి, లా మేకింగ్. దేశానికి కావాల్సిన చట్టాలు చేసేటప్పుడు ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, ఎంత ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, అంత ఎక్కువ డెమోక్రసీ ఉన్నట్టు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫార్మర్స్కి సంబంధించి కొన్ని చట్టాలు తీసుకొచ్చింది ప్రభుత్వం, ఫార్మర్స్ లాస్. మరి ఈ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఈ చట్టాలన్నీ దేశ ప్రజల ముందు పెట్టి మీరు ఓటు వేయండి, దీన్ని రిఫరెండం అంటాం. డైరెక్ట్ ఓటు, ప్రజలు డైరెక్ట్గా ఓటు వేయడం అనమాట. ప్రజల ముందు డైరెక్ట్గా పెట్టి మీరు ఓటు వేయండి అని చెప్పారనుకోండి, ఎక్కువ మంది ప్రజలు, లెట్స్ సే 51% ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫార్మర్స్ లాస్ అనుకోండి, దెన్ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? డైరెక్ట్ డెమోక్రసీ అంటాం దీన్ని. అంటే లా మేకింగ్లో ప్రజలు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు. మీకు అర్థమైందా లేదా? ప్రజలందరూ కలిసి సంతకాలు పెట్టి, సంతకాలు సేకరించి, పిటిషన్స్ చేసి ప్రభుత్వం ముందు ఒక అంశాన్ని పెట్టారు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్, దీనిపైన మీరు చట్టం చేయండి, మేమందరం సైన్డ్ పిటిషన్ మీకు ఇస్తున్నాము అన్నారనుకోండి, దీన్ని ఇనీషియేటివ్ అంటాం. దిస్ ఈజ్ అనదర్ వెర్షన్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ, ఇనీషియేటివ్ అంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ చట్టం కావాలో ప్రజలే ఓపెన్గా అడుగుతున్నారు. ఇలా ఒక 2 చెప్పాను. ఇంకా చూడండి, ప్రొటెస్ట్ అంటే నిరసన. ప్రభుత్వం చేసిన దాన్ని మనం తప్పు అని నిరసన వ్యక్తపరిచే హక్కు. ఎస్, ఇన్ ఏ డెమోక్రసీ ప్రొటెస్ట్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. చెప్పిన ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి నచ్చకపోతే నిరసన వ్యక్తపరిచే అవకాశం మనకి ఉండాలి. ప్రొటెస్ట్ అంటే ఏంటి? ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం, ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పడం. మరి ప్రొటెస్ట్ చేయాలంటే మనకి ఏముండాలి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ప్రొటెస్ట్ అంటే ఏంటి? రోడ్డు మీదకి అలా వెళ్ళి సైలెంట్గా ఉంటే కాదు కదా. నేను ప్రభుత్వాన్ని తిడతాను, తప్పుని ఎండగడతాను, అంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను నా వ్యూని నేను ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ నాకు ఉండాలి. అన్లెస్ ఐ హ్యావ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రొటెస్ట్, ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డిస్సెంట్. విభేదించడం, ప్రభుత్వం చెప్పిన దాన్ని విభేదించడం. నేను విభేదించలేను, మాట్లాడలేను, ఎదురు తిరగలేను. ఇవేవి చేయకపోతే మరి డెసిషన్ మేకింగ్లో నా రోల్ ఏముంది? మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేయాలి, యాజ్ ఈజ్గా వెళ్ళిపోవాలంటే మరి నా డెమోక్రసీ ఎలా అవుతుంది? అది నేను విభేదిస్తాను, మీరు నన్ను సంతృప్తి చేయాలి, నేను అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాలి. అవన్నీ జరిగితేనే డెమోక్రసీ ఉన్నట్టు. ఇవేవి జరగకపోతే డెమోక్రసీ ఉన్నట్టు కాదు. అందుకే ఇంకొక పదం మీరు చూడండి, డెమోక్రాటిక్. ఇంకా ఒక మీనింగ్ ఏంటంటే డెమోక్రసీ ఈజ్ ఆల్సో ఏ కల్చర్, ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్ అని చెప్పి అంటున్నాను. మీకు ఇది అర్థం కావడానికి కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అవర్స్ ఈజ్ ఎ డెమోక్రాటిక్ ఫ్యామిలీ అమ్మ అంటారు. అదేంటిది? ఫ్యామిలీలో డెమోక్రసీ ఏంటి? డెమోక్రాటిక్ ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే ఏం చేసినా మేమందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని చేస్తాము. ఏకపక్ష నిర్ణయాలు ఒకళ్ళే డిసైడ్ చేసి మిగిలిన వాళ్ళ మీద తోసేయడం లాంటివి చెయ్యము. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తాము. సంప్రదింపులు జరుగుతాయి, విచ్ మీన్స్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. మాది డెమోక్రాటిక్ కల్చర్. మా ఇన్స్టిట్యూట్లో డెమోక్రాటిక్ కల్చర్ ఉంది. అంటే నేను ఏదన్నా డెసిషన్ తీసుకుంటే నేను ఎంప్లాయీస్ అందరితో డిస్కస్ చేస్తాను, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటారు అని అర్థం. అలాగే కొన్ని చూడండి, మాకు ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ అంటారు కొన్ని పార్టీలు. అంటే పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా పార్టీ నేతలందరితో కూర్చొని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఇంటర్నల్ డెమోక్రసీ ఉండడం. అంటే డెమోక్రసీ అనగానే ఏం గుర్తురావాలి మీకు? డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేషన్, ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉండాలి. ప్రభుత్వాన్ని తిట్టే హక్కు కూడా, తిట్టడం అంటే అర్థమైంది, సున్నితంగా విమర్శించే హక్కు ఉండాలి. నిరసన వ్యక్తపరిచే హక్కు ఉండాలి.
లా మేకింగ్లో, డెసిషన్ మేకింగ్లో అన్నింటిలో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. అది ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం అంత డెమోక్రాటిక్ అని అర్థం. దెర్ ఈజ్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈజ్ 100% డెమోక్రాటిక్. డెమోక్రసీ ఈజ్ అన్ ఐడియల్ స్టేట్. ఇట్ ఈజ్ అన్ ఐడియల్, అది ఆదర్శవంతమైంది, అంటే అల్టిమేట్ స్టేట్ అది. అందరూ కూడా డెమోక్రసీగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. నో వన్ ఈజ్ 100% డెమోక్రాటిక్. నో వన్ ఈజ్. అందరిలోనూ ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి. అన్ని దేశాల్లోనూ కొన్ని తప్పుడు చట్టాలు ఉంటాయి. డెమోక్రసీని వ్యతిరేకించే, డెమోక్రసీని కూల్చే చట్టాలని ఉంటూనే ఉంటాయి. ఓకే, సో కీ వర్డ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేషన్. డెసిషన్ మేకింగ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. కీ పీపుల్, పార్టిసిపేషన్, దీస్ ఆర్ ద కీ వర్డ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఇలా మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. సో అమెరికాని ఇప్పుడు ఏం చేయాలి? ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డెమోక్రసీస్, ప్రపంచ డెమోక్రసీస్లో మళ్ళీ ముందు వరుసలో దాన్ని నిలబెట్టాలి అంటే మరి ఏం చేయాలి? డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్ వాల్యూ అయిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అకార్డింగ్ టు ద ప్రెస్, ఎస్పెషల్లీ ప్రెస్ ఫ్రీడమ్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. అకార్డ్ అంటే గివ్, ప్రెస్కి ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం కాపాడుకోవాలి. పివోటల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. వెస్ట్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఇంపార్టెంట్ వాల్యూగా భావించే ప్రెస్ ఫ్రీడమ్ని అమెరికా ఇప్పుడు తొంగలో తొక్కుతోంది. మరి అమెరికాని ఎలా తను డెమోక్రసీస్లో ఫోర్ ఫ్రంట్లో పెట్టగలుగుతుంది? ఇది చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? ఇట్ రన్స్ కౌంటర్ టు ఇట్స్ స్టేటెడ్ ఎయిమ్. తన బయటికి చెప్తున్న ఎయిమ్కి ఆపోజిట్గా అమెరికా చేస్తున్న పని అనేది ఉంది. అది ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అదనమాట. సబ్జెక్టింగ్ మిస్టర్ అసాంజ్ టు ట్రయల్ విల్ బి ఎ బ్లో అగెన్స్ట్ మీడియా ఫ్రీడమ్ ఇన్ ద యుఎస్ అండ్ విల్ ఆల్సో క్రిమినలైజ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, పర్టికులర్లీ వన్ దట్ ఈస్ పాయింటెడ్ అట్ ద ఇన్నర్ వర్కింగ్స్ ఆఫ్ ద డీప్ స్టేట్. ఇక డీప్ స్టేట్ అనే పదాన్ని వాడారు. డీప్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద నేతలు అంటే ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, డిఫెన్స్ మినిస్టర్స్, హోమ్ మినిస్టర్స్, గొప్ప గొప్ప వాళ్ళు ప్రభుత్వానికి, దేశానికి అవసరమైనవి కాకుండా ఓన్ ఎజెండాని రన్ చేస్తారు. దే డూ సర్టన్ థింగ్స్ సీక్రెట్లీ టు పర్సూ దేర్ ఓన్ ఎజెండా. వాళ్ళ సొంత ఎజెండాని పర్సూ చేయడానికి సీక్రెట్గా కొన్ని పనులు చేస్తారు. అది డీప్ స్టేట్ అంటే మీనింగ్. అది వాళ్ళ యొక్క సీక్రెట్ డీలింగ్స్, దాన్ని మనం డీప్ స్టేట్ అంటాం. సో ఇన్నర్ వర్కింగ్స్ ఆఫ్ ద డీప్ స్టేట్. కరెక్ట్ పనులు ఏం క్వశ్చన్ చేయట్లేదు. ఈ తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పాయింట్ చేస్తూ వెళ్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంని క్రిమినలైజ్ చేయడం అనేది ఏదైతే ఉందో అది ఇట్స్ ఎ బ్లో అగెన్స్ట్ మీడియా ఫ్రీడమ్. మీడియా ఫ్రీడమ్కి అది ఒక పెద్ద దెబ్బ అని అర్థం. ఓకే, అసాంజ్ని ఈ ట్రయల్లో విచారణ పేరుతో పిలిచి హింసించడం ఏదైతే ఉందో అమెరికాలో మీడియా ఫ్రీడమ్కి అది అతి పెద్ద దెబ్బ. మిస్టర్ అసాంజ్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ ఫైల్డ్ అన్ అపీల్ బిఫోర్ ద బ్రిటిష్ హైకోర్ట్. బ్రిటిష్ హైకోర్ట్ దగ్గర వాళ్ళు అపీల్ ఫైల్ చేశారు. విత్ ద ప్రజెంట్ లేబర్ పార్టీ లెడ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ డిస్ప్లెజర్ ఎట్ ద కంటిన్యూడ్ పర్సూట్. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి ఎందుకు రాశారు? ఎందుకంటే మిస్టర్ అసాంజ్ రిమైన్స్ అన్ ఆస్ట్రేలియన్ సిటిజన్. హీఈస్ అన్ ఆస్ట్రేలియన్ సిటిజన్ లీగల్లీ. సో మరి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉందంటే దే ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ. మా సిటిజన్ కదా, మాకు వదిలేయచ్చు కదా, మీరు ఎందుకు పర్సూ చేస్తున్నారని చెప్పి దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ డిస్ప్లెజర్ ఎట్ ద కంటిన్యూడ్ పర్సూట్. ద ఆనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఈజ్ ఆన్ ద బ్రిటిష్ జ్యుడిషియరీ టు డూ రైట్ బై హిమ్. ఏం చేయాలి బ్రిటిష్ జ్యుడిషియరీ? ఏం చేయాలి? టు డూ రైట్ బై. డూ రైట్ బై అనేది ఒకటే ఫ్రేజ్. ఇట్ ఈస్ అ సింగిల్ ఫ్రేజ్. ఇట్ మీన్స్ ట్రీట్ సమ్వన్ fairly. The onus is on the British judiciary to treat him fairly. ఇది అర్థం. టు డూ రైట్ బై హిమ్ అంటే ట్రీట్ హిమ్ ఫెయిర్లీ, దాన్ని ఫెయిర్గా ట్రీట్ చేయాలి అని దాని యొక్క మీనింగ్. డూ రైట్ బై కలిపి చదవకండి, సో విడివిడిగా చదవకండి. రీడ్ దమ్ టుగెదర్. డూ రైట్ బై విచ్ మీన్స్ ట్రీట్ సమ్వన్ ఫెయిర్లీ. ఓకే, అతనికి జస్టిస్ జరిగేలా చూడాలి. బ్రిటిష్ చూసే బాధ్యత బ్రిటిష్ జ్యుడిషియరీ పైన ఉంది అని ఈ సెంటెన్స్ యొక్క ఫైనల్ మీనింగ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ ట్రై టు కవర్ ఇట్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. ఓకే, యూపీఎస్సి ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబాడ్, పిఎస్ఐఆర్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను డెమోక్రసీ గురించి. పబాడ్, పిఎస్ఐఆర్ లాంటి ఆప్షనల్స్ చదివేటప్పుడు మనం అంత డీప్గా చదువుతాం. మామూలుగా పాలిటీలో మీరు డెమోక్రసీ కొంతవరకే చదువుతారు, కానీ పబ్లిక్ ఎడ్యుకేషన్ పిఎస్ఐఆర్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ ఇట్ ఇన్ ఎ డీప్ మేనర్. అదే అడ్వాంటేజ్ ఈ రెండు ఆప్షనల్స్తో ఉన్న స్పెసిఫిక్ అడ్వాంటేజ్ అది. దే హ్యావ్ ఎ హ్యూజ్ ఓవర్లాప్ విత్ జనరల్ స్టడీస్. సో ఇందులో మీరు చాలా కాన్సెప్ట్స్ని, డెమోక్రసీ, రైట్స్, జస్టిస్, లిబరలిజం,
ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ని డీప్గా నేర్చుకుంటారు. వాటి యొక్క ఇంపాక్ట్ మీకు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ పైన పడుతుంది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. జనరల్ స్టడీస్ మీరు ఆన్సర్స్ కూడా ఇంకా బ్యూటిఫుల్గా రాయగలుగుతారు. అలాగే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్కి ఎల్టెక్స్ క్లాసెస్ న్యూ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ జాయిన్ బై పేయింగ్ జస్ట్ 25,000 and this offer is valid only till 30th June. All courses come with lifetime validity. Take care. Bye bye.